అదే దినము లుదియానే కాదు, తన కుటుంబ సభ్యులందరూ ఏం చేసినారని చెప్పండి, ఆమె ఇంటి వారందరూ బాప్తిజం పొందినప్పుడు చూడండి, ఇంకా బాప్తిజం తీసుకున్న అయ్యా ఇంకా నమస్కారము ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి పంపాలి వాళ్ళని. వాక్యం ఏంటమ్మా చెప్పండి, వాక్యం మీద ఎంత ఆసక్తి అమ్మకి. బాప్తిజం తీసుకున్నది, ఇంకా దేవునిలో సంతోషంగా ఉన్నది. తర్వాత ఇంకేం చేసినామో చెప్పండి, ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని నా ఇంటికి వచ్చి ఉండుడని వాళ్ళని ఏం చేస్తుంటే బతిమలాడుకున్నదంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసిందమ్మా చెప్పండి, ఆమె రిక్వెస్ట్ చేసింది. ఇంతకుముందు మనం మాసిదేవ సంఘం గురించి మనం నేర్చుకున్నాం కదమ్మా. డబ్బులు ఇవ్వటంలో వాళ్ళు ఎంత పేదరికం ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఇంకొద్ది తీసుకుపోండి, మీ సేవ కోసం ఇంకొద్దిగా తీసుకుపోండి, ఇంకొద్ది ఇంకా అవసరం అంటే తీసుకుపోండి అని చెప్పేసి వాళ్ళు బతిమలాడుతున్నారంట. ఇవ్వటంలో ధారాళంగా ఇచ్చటం, ఇంకా బతిమలాడుతున్నారు, ఇంకా తీసుకుపోండి అయ్యా అని చెప్పేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈమె ఏం చేసిందమ్మా చెప్పండి, బతిమలాడుతున్నా, అయ్యా ఉండండి ప్లీజ్ స్టే అని బతిమలాడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. ఈ విధంగా మనం చూస్తాం దేని బిడ్డలారా. ఈ లుదియా అనే స్త్రీ యూరోపియన్ ఉమెన్ కదండి, ఐరోపా దేశస్తురాలు. ఆమె ఫస్ట్ యూరోపియన్ అన్నమాట. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం ఫస్ట్ యూరోపియన్, ఐరోపా ఖండానికి చెందిన మొదటి స్త్రీ. అంతేకాకుండా తన ఇల్లు ఏమైపోయిందమ్మా చెప్పండి, మొదటి చర్చిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి ఫిలిప్పీలో ఉన్న సంఘం అంటే ఈమె ఇంట్లో ఉన్న సంఘం అన్నమాట. దానికి ఎవరిని పెట్టిన పాస్టర్గా కొంతకాలము తిమోతిని పెట్టినారు కదండి. తిమోతికి బాధ అప్పగిస్తాడు, ఈ సంఘాన్ని నువ్వు చూసుకోయ్యా అని చెప్పి మరి చూసుకుంటాడు. ఆ తర్వాత ఎక్కడ పంపిస్తాడు, నెక్స్ట్ ఎఫ్ఎస్సికి పంపిస్తాడు తిమోతిని కదండి. ఎఫ్ఎస్సి సంఘాన్ని చూసుకొని చెప్పేసి అక్కడ పంపిస్తాడు కదండి. కనుక నేను పిల్లారా, ఈ ఫిలిప్పీ అనే ప్రాంతం ఏమైపోయిందమ్మా చెప్పండి, ఇప్పుడు క్రిస్టియానిటీగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఫస్ట్ లుదియా అనే స్త్రీ మారిపోయింది, తర్వాత ఆమె ఇల్లంతా మారిపోయింది. ఆ తర్వాత ఏమైపోయింది, ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా మారిపోతుంది. ఆ తర్వాత ఏమైందంటే ఈ ఫిలిప్పీ లేక తన ఇల్లు, నేను చెప్పినాను కదా ఈమె బిజినెస్ ఉమెన్ కాబట్టి ఒక పెద్ద ఇల్లు ఆమెకి ఉండవచ్చు కదండి. ఆమె ఇంట్లో అందుకోసం ఆహ్వానించింది అంతమందిని కదండి. 4 ఉన్నారో 6 ఉన్నారో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ముఖ్యుల గురించే రాస్తారు ఎప్పుడు కదండి. ఇంకా టీంలో ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు కదండి. అంతమందికి ఏమిచ్చిందమ్మా చెప్పండి, ఆతిథ్యము ఆమె ఇచ్చింది. హాస్పిటబుల్, అంతమందికి ఆతిథ్యం ఇచ్చి ఆమె ఇల్లు ఏమైపోయిందంటే ఒక చిన్న సంఘంగా మారిపోయింది. అంతేకాకుండా ఆమె ఇల్లు మరి సువార్తకి హెడ్ క్వార్టర్స్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువార్తకి ఏమైపోయిందమ్మా చెప్పండి, ఒక హెడ్ క్వార్టర్గా మారిపోయింది, ఒక మిషనరీ హెడ్ క్వార్టర్గా మారిపోయింది, ఒక మిషన్ హెడ్ క్వార్టర్స్గా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. చూడండి, ఆసక్తి, వాక్యం మీద ఆసక్తి ఉంటే దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకుంటాడు కదండి, ఏ విధంగా మనల్ని వాడుకుంటాడు అంటే. దేవుని బిడ్డలారా, ఈమె మరి ధనవంతురాలు కనుక తనకున్న డబ్బుతో కూడా ఏం చేసింది, మరి సుశీలకి ఏం చేసిందమ్మా చెప్పండి, సహాయపడ్డది కూడా కదండి. సహాయపడుతూ మరి ఉన్నట్టు మనం చూస్తున్నాం కదండి. మనం చూస్తున్నాం 15వ వచనంలో మరి ఏం చేసిందమ్మా చెప్పండి, ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. బలవంతం చేసిందంటే ఫోర్స్ చేసిందంటే ఉండండి అంటే ఇంకా నాకేం కావాలి, ఇంకా నాకు వాక్యము కావాలి. ఆమె హృదయంలో ఉందా, ఇక్కడ చిన్న చర్చ్ స్టార్ట్ అవుతుందండి. ఆమె హృదయంలో ఉందా, ఇది మరి యూరోప్కి ఒక హెడ్ క్వార్టర్స్గా మారుతుంది, సువార్తకి మరి మిషనరీ హెడ్ క్వార్టర్స్గా మారుతుంది. అవన్నీ ఆ హృదయం ఉన్నాయా? లేదు. ఆమె హృదయంలో ఉన్నది ఏంటమ్మా చెప్పండి, దేవుని పట్ల భయభక్తులు, దేవుని వాక్యం పట్ల ఉన్న
ఆసక్తి సేవకుల పట్ల ఉన్న ఆసక్తి కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ దేవుడు వాడుకొని ఏం చేశాడో చెప్పండి, మరి ఆ ఇంటిని గొప్ప మరి ఒక మిషనరీ హెడ్ క్వార్టర్స్గా మరి మార్చేసినాడు. కనుక దేని బిళ్ళ లుదియా జీవితంలో మనం నేర్చుకున్న మన పాఠాలు ఏంటి కదండి. లుదియా జీవితంలో మనం నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, మొదటిగా తను మరి భయభక్తులు కలిగిన స్త్రీ కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయభక్తులు కలిగిన స్త్రీ. కనుక దేవుని వాక్యం మనం చదువుకుంటాం, భయభక్తులు మనకు ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం మనకి ఎల్లప్పుడూ చెప్తూ ఉంటుంది కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లుదియా జీవితాన్ని మనం చూసినట్టయితే తన జీవితంలో తను భయభక్తులు కలిగిన ఒక స్త్రీ, అంటే పరిశుద్ధురాలు, హోలీ. సెకండ్ ఏంటంటే తనకి దేవుని వాక్యం మీద ఏముందో మరి చెప్పండి, ఇంట్రెస్ట్, ఆసక్తి ఉన్నదన్నమాట. మూడవది ఏంటంటే దేవుని వాక్యమునకు లోబడ్డ స్త్రీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యమునకు లోబడ్డ స్త్రీ అంటే ఏంటో మరి చెప్పండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. నమ్మి వాక్యమును నమ్మి యేసు ప్రభువును నమ్మి తర్వాత ఏం చేయాలమో చెప్పండి, బాప్తిజం తీసుకోవాలి. దానికి ఏం కావాలమో చెప్పండి, మనకి మరి హృదయంలో ఆసక్తి ఉండాలి, ఒబీడియన్స్ ఉండాలి, వాక్యమునకు విధేయత. యేసు ప్రభువు ఏం చెప్పినాడు, మీరు బాప్తిజం మరి నా వాక్యం విని బాప్తిజం తీసుకుంటేనే మీరు పరలోక రాజ్యంలో చేరుతారంటే కదండి. మరి చాలామందికి అర్థం కాదు, ఏంటిది వాక్యము, ఇది ఏంటో అంటే ప్రభువుని నమ్ముకోవటం అంటే ఏంటి, ఈ బాప్తిజం తీసుకోవటం ఏంటి అని చాలామంది ఆలోచన చేస్తుంటారు. ఆలోచన చేస్తూ దాంట్లోనే పిహెచ్డీస్, డిగ్రీస్, డాక్టర్లు అయిపోతారు కదండి. కానీ బాప్తిజం తీసుకోవడానికి ముందు రాదు కదండి. కనుక ఆలోచన చేయవద్దు. ఒక్కసారి వాక్యం విన్న తర్వాత వాక్యంలోకి ఏం కావాలి, లోబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లుదియా ఏం చేసిందమ్మా చెప్పండి, ఆ రోజు వాక్యం విన్నది, పొద్దున పూట విన్నదో మరి మధ్యాహ్నం విన్నదో తెలియదు, కానీ ఆ రోజు వాక్యం విన్నది, బాప్తిజము తీసుకున్నది, అంతే. తనే కాదు తన ఇంటి సభ్యులకు అందరికీ వాక్యము అర్థమయ్యేటట్టు ఇంట్లో కూడా మళ్ళీ, ఎందుకంటే వీళ్ళందరూ రాలేదు అక్కడికి, ఇంటి సభ్యులందరూ అక్కడికి వచ్చినట్లే తెలియదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ప్రేయర్ మీటింగ్ జరిగిండొచ్చు కదమ్మా, అయ్యా నువ్వు చెప్పిన వాక్యం మళ్ళీ మా ఇంట్లో చెప్పు అని చెప్పిండొచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పిన తర్వాత అందరు బాప్తిజం తీసుకున్నారు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యమునకు ఏం కావాలమ్మా చెప్పండి, మనము విధేయత చూపించాలి, విధేయత ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విధేయత అంటే మరి చెప్పినప్పుడే విధేయత కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది, దేవుడు తన హృదయాన్ని మరి తెరిచినాడు. దేవుడు తన హృదయాన్ని తెరిచినాడు. ఆమె తన ఇంటిని ఏం చేసిందండి, సువార్త కొరకు తెరిచినట్టు మనం చూస్తున్నాం. షీ ఓపెన్డ్ హర్ హోమ్ ఫర్ ద లార్డ్ కదండి. దేవుడు తన హృదయాన్ని తెరిచినాడు. తను ఏం చేస్తుంది, తన ఇంటిని మరి సువార్త కొరకు ఓపెన్ చేసింది కదండి. ఆరోది మనం చూస్తున్నాం ఏంటంటే తన జీవితంలో మరి తను ఫస్ట్ యూరోపియన్ కదండి. తన ఇల్లు కూడా ఏమైపోయింది, ఫస్ట్ చర్చ్ ఇన్ యూరోప్ కదండి. అంతేకాకుండా ఏడోది ఏంటంటే తన ఇల్లు యూరోప్లో ఒక గేట్వే, ఒక హెడ్ క్వార్టర్స్గా మారిపోయింది కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చిన్నగా స్టార్ట్ అయింది, ఏ విధంగా మరి మారిపోయింది. ఇప్పుడు యూరోప్లో అప్పటి వరకు యూరోప్లో వాళ్ళు ఎవరిని ఆరాధించేవాళ్ళు, అనేక దేవతలను ఆరాధించేవారు కదండి. రోమిలో దేవతలు వేరే, యూరోప్ ఖండంలో ఉన్న దేవతలు వేరే, ఇంగ్లాండ్ ద్వీపంలో ఉన్న దేవతలు వేరే కదండి. ఒక్కొక్కరు ఒక్కదాన్ని పూజించేవారు కదండి. ఇక ఇండియా దేశం అంతా మనకు తెలుసు కదండి. ఈ విధంగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దాన్ని ఆరాధించేవాళ్ళు కదండి. ఐగుప్తులు వేరే దాన్ని ఆరాధించేవారు, పర్షియా వాళ్ళు వేరే దాన్ని ఆరాధించేవాళ్ళు కదండి. వీళ్ళ దేవత అంతా వేరే. అయితే దేవుని బిడ్డలారా, పౌలు వచ్చిన తర్వాత యూరోప్ని మొత్తం మార్చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. జర్మనీ, ఫ్రాన్స్ లేక ఇంగ్లాండ్, ఎన్ని దేశంలో ఏమో చెప్పండి,
దాదాపు 25 దేశాలు ఉంటాయి. స్వీడన్, ఫిన్లాండ్, నార్వే కదండి, ఎన్ని దేశాలు కదండి. ఈ దేశాలన్నీ మారిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏం లేవో చెప్పండి, విగ్రహ ఆరాధన లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ వాళ్ళందరూ ఇమిగ్రేషన్ వేరే దేశాలందరూ ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దేవతలను వాళ్ళు తెచ్చుకుంటున్నారు కదండి. వాళ్ళ దేవతలను వాళ్ళు తెచ్చుకొని మళ్ళీ చిన్న ఈ గుడులు లేక ఇవన్నీ కడుతున్నారు అక్కడ కదండి. కనుక దేవుని బిడ్డలారా, యూరోప్ అంతా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టర్కీ కూడా మొత్తం మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టర్కీ మళ్ళీ ముస్లిం కంట్రీకి ఎప్పుడు మారిందంటే 5వ శతాబ్దంలో ఇస్లాం వచ్చిన తర్వాత ఖడ్గం చేత మార్చినారు కదండి. సరే, అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి యూరోప్ అంతా మారిపోయింది. దానికి కారణం ఎవరేమో చెప్పండి, లుదియా అనే స్త్రీ, దైవభక్తి కలిగిన స్త్రీ. దేవుడు తన హృదయాన్ని తట్టినాడు కదండి. హృదయమనడి తలపు నొద్ద యేసు చాలా మంది ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లుదియా గురించి మనం నేర్చుకుంటాం, తన క్యారెక్టర్ గురించి, లెసన్స్ ఫ్రమ్ లిడియాస్ లైఫ్ కదండి. 8వ పాయింట్ ఏంటంటే షీ వాజ్ హార్డ్ వర్కింగ్ కదండి. ఏంటమ్మా చెప్పండి, హార్డ్ వర్కింగ్ ఉమెన్ కదండి. లిడియా హార్డ్ వర్కింగ్ ఉమెన్. ఎందుకంటే హార్డ్ వర్కింగ్ చెప్పండి, నేను చెప్పినా కదా, ఆ ఊదారంగ అనేది చాలా కష్టంగా దాన్ని తీస్తారు. ఊదారంగ అనేది చాలా కష్టంగా దాన్ని ఒక చిన్న జంతువులోంచి దాన్ని బయటికి తీస్తారు. అది ఎన్నో జమ చేసి ఎండబెట్టి దాన్ని చివరికి పౌడర్గా మారుస్తారు కదండి. కనుక అదేంటి వీళ్ళ హార్డ్ వర్కింగ్ కదండి. షీ వాజ్ వెరీ హార్డ్ వర్కింగ్, కష్టజీవి. ఎవరమ్మా ఆమె? కష్టజీవి, కష్టపడితేనే మనకి ఏముంటాయేమో చెప్పండి, మనకు మేళ్ళు ఉంటాయి కదండి. 9వది ఏంటంటే షీ వాజ్ హాస్పిటబుల్ అంటే మరి ఆతిథ్యం ఇచ్చే స్త్రీ కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10వది ఏంటంటే మరి తన డబ్బును దేవుని కొరకు వాడిన స్త్రీ కదండి. తన డబ్బుని దేవుని కోసము వాడిన స్త్రీ. మరి వాక్యం ఏంటంటే అందరు ఇంటికి తీసుకొని వస్తే ఉట్టినే అయిపోతుందా? ఏం చేయాలి ఇంట్లో? ఇప్పుడు రాగానే వాళ్ళకి ఏం చేయాలా కదండి. పాత టైంలో ఫస్ట్ నీళ్లు పెట్టి వాళ్ళకి చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి అని చెప్పేసి, ఆ తర్వాత సరే వాళ్ళకి ఈ టైంలో మనం ఏమైనా టీ ఇస్తాము కదండి. ఆ తర్వాత భోజనం, అందరికి భోజనం, ఒక 10 మంది భోజనం పెట్టాలంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఆతిథ్యం ఇచ్చే స్త్రీ అనమాట. ఆతిథ్యమే కాదు, డబ్బులు కూడా ఖర్చు పెట్టిన స్త్రీ. ఇంకొకసారి వచ్చి అయ్యా ఉండండి అంటే ఇంకా పౌలు ఎప్పుడు అటు వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చి దర్శించి అక్కడి నుంచి వాళ్ళు యూరోప్కి వెళ్ళేవారు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఏం చూస్తున్నామో చెప్పండి, లుదియా గురించి మనం నేర్చుకున్నాము. తన గురించి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే దేవుని బిడ్డలారా, లుదియా గురించి ఏం నేర్చుకున్నామో చెప్పండి, దైవభక్తి కలిగిన స్త్రీ, ద ఫియర్ ఆఫ్ గాడ్ ఫియరింగ్ ఉమెన్ కదండి. కనుక మన జీవితంలో ఏముండాలో చెప్పండి, మరి ఫియర్ ఆఫ్ గాడ్ ఉండాలి. ఏముండాలో చెప్పండి, దేవుని భయభక్తులు మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాము. సామెత 9:10 వచనం చదువుకుందామా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటమ్మా?
పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనమునకు ఆధారము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతలు 9:10, కీర్తనలు 111, 10 సేమ్ అదే వచనము. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏంటమ్మా చెప్పండి? జ్ఞానమునకు మూల. మన జ్ఞానం కావాలంటే ఏంటమ్మా చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నెక్స్ట్ కనుక జ్ఞానం, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే మనకేముంటుందమ్మా చెప్పండి? మనం జ్ఞానవంతులుగా ఉంటాం. రెండోది 128వ కీర్తన మొదటి వచనం చూస్తే 128వ వచనము, 128 మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా యందు భయము ఏంటమ్మా చెప్పండి? జ్ఞానము. రెండోది ఏంటమ్మా చెప్పండి? ధన్యత. మనం ధన్యులం కదండి. మూడోది చదువుకుందాం. కీర్తన 19:9 వచనం, యెహోవా యందు జ్ఞానము. యెహోవా యొక్క భయం ఎటువంటిదంటమ్మా చెప్పండి? అది పరిశుద్ధమైనదంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పవిత్రమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత అది నిత్యము నిలుచును. చాలు. ఒక్క మాట మనకి చాలు. మళ్ళీ చదవండి. 9 వచ్చిన మొదటి లైన్, యెహోవా యందలి అయిన భయము పవిత్రమైనది. ఇట్స్ ప్యూర్, ఇట్ ఇస్ హోలీ. కనుక ఎటువంటి భయం అమ్మా చెప్పండి? ఎందుకంటే చాలా భయాలు ఉంటాయి కదండి. చాలా భయము. ఆఫీస్ దగ్గర భయం ఉంటుంది, పనిచేసే దగ్గర భయం ఉంటుంది కదండి. లేక కొన్నిసార్లు బయట వాళ్ళతో భయం ఉంటుంది కదండి. కొన్ని దేశాల్లో అయితే మనం చూస్తాం, నార్త్ కొరియా, ఆ ప్రెసిడెంట్తో భయము కదండి. ఈ విధంగా కొన్ని దేశాల్లో ఆ అధికారులతో భయం ఉంటుంది. కానీ ఆ భయాలు అనేటువంటి ఏమో చెప్పండి? మనకు టెన్షన్ తెచ్చే భయాలు కదండి, మరణం తెచ్చే భయాలు కదండి, నాశనంలోకి తీసుకువెళ్ళే భయాలు. కానీ ఇదేంటమ్మా చెప్పండి? యెహోవా యందు భయము పవిత్రమైనది కదండి. అది నిత్యము నిలుచుని. అంటే మనకేమొస్తుందమ్మా చెప్పండి? దేవుని భయం ఉంటే మనకి పవిత్రంగా మనం జీవిస్తాం అన్నమాట. 4వది హీబ్రూ పత్రిక 5:7 కదండి. హీబ్రూ పత్రిక 5:7 మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు గురించిన ఒక మాట మనం చదువుకుంటాం. 7వ వచనం, 5:7. భయభక్తులు కలిగి ఉండి ఉందన్నున ఆయన అంగీకరింపబడునని. ఎవరి గురించి అన్నది? యేసు ప్రభు గురించిన మాటలు అన్నమాట. కనుక యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడు? ఆయన ఒబీడియంట్ కదండి. ఫిలిప్పీలో కూడా పౌలు భక్తుడు రాస్తాడు 2వ అధ్యాయంలో. తను మరి 3వ వచనం 4వ వచనం ఎక్కడ చూస్తాం కదా. మరి తను ఏమంటుందని? ఒబీడియన్స్, విధేయత చూపిన వ్యక్తి అన్నమాట కదండి. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు విధేయత చూపించినాడు. మరి ఫియర్, దేవుని యందు మన భయభక్తులు ఉంటే మనం ఏం చూపిస్తామని చెప్పండి? మనము విధేయత చూపిస్తాం కదండి. మనం చూసినాం మరి లుదియా వాక్యమునకు భయపడి దేవుని వాక్యం విన్న తర్వాత ఏం చేసింది? ఇంకా నేను బాప్తిజం తీసుకోవాలి, అంతే. నెక్స్ట్ స్టెప్ బాప్తిజం తీసుకోవాలి. నెక్స్ట్ మంత్ కాదు, నెక్స్ట్ ఇయర్ కాదు, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, లేక నా బిజినెస్ మంచిగా అయిపోయి కదా అని అనలేదు ఆమె. అప్పుడప్పుడే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒబీడియన్స్, దాన్ని ఏమంటారో చెప్పండి? విధేయత చూపించడము వాక్యమునకు. కనుక 5వ మాట చదువుకొని ముగించుకుందాము. 10:25 దేవుని భయం కదండి. 10:25 చూస్తే మరి మన శరీరాన్ని ఆత్మను రెండింటిని ఏం చేయాలమ్మా చెప్పండి? మరి మరణములో నరకంలో పడేసే వారికే మనము మత్తయి 10:25 కదండి. చదవమ్మా. మత్తయి 10:25లో మనం చూస్తాం. మరి ఆత్మను చంపనేరక ఆత్మను దేహమును కూడా నరకములో
పడవేటకు అంటే శక్తి గల వానికే మీరు మిక్కిలి భయపడుడి. కనుక భయం కదండి, దేవుని అందరి భయం అనే అంశం మీద మనము లుదియా అనే స్త్రీ గురించి మనము ఈరోజు స్టడీ చేసుకున్నాం కదండి. లుదియా ఎటువంటి స్త్రీ ఏమో చెప్పండి? దైవభక్తి కలిగిన ఒక స్త్రీ కదండి. దైవభక్తి కలిగిన ఒక వ్యాపారస్తులు, వ్యాపార చేసే స్త్రీ కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా, మరి వ్యాపారం చేసుకోవట్లో ఏం తప్పేం లేదు కదండి. చిన్న చిన్న వ్యాపారం కూడా చేసుకుంటే తప్పేం లేదు కదండి. కుటుంబ పోషణకు ఏం చేయాలో చెప్పండి? మనము వ్యాపారం చేయాలి, లేక బిజినెస్ చేయాలి, ఉద్యోగం చేయాలి, కష్టపడాలి. అంతేకాకుండా మరి మనము ఏం చేయాలో చెప్పండి? మాకు సంఘం లేదు కనుక సంఘాన్ని కూడా మనము ఆ వ్యాపారం ద్వారా మనం ఇవ్వాలి కదండి. ఇవ్వటం నేర్చుకోవాలి కదా. దేవుడు మిమ్మల్ని కూడా ఆ విధంగా మరి దైవభక్తులుగా వారుగా మరి చేయనుగాక. మరి మీరు కూడా కష్టపడి ఏం చేయాలి? బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఆ విధంగా మరి దేవునికి ఇవ్వటము, మరి దేవుని మహింపరచడంలో మరి ముందుకు మరి వెళ్దురుగాక. దేవుడి కొద్ది వాక్యంను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము.